సందేహాన్ని వెలిపించారు. అయ్యా, మా ఊళ్ళో చాలా ఇళ్ళు ఉన్నాయి, కానీ దాదాపు సగం ఇళ్ళలో రాములు గారి చిత్రపటం లేదు. ఎందుకంటే రాములు 14 ఏళ్ళు అడుగులు పోయాడు, కష్టాలు పడ్డాడు. మేము కూడా రాముని ఇంట్లో పెట్టుకుంటే అలాంటి కష్టాలు పడతామేమో, అందువల్ల మా ఇంట్లో రాముడు వస్తే రాముడు కావాలంటే మేము ఊళ్ళో పూర్తి చేసి వచ్చేస్తాము అని అంటున్నారు. వాస్తవమా? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళ ఎక్కువ మంది అభిప్రాయం కానీ గుడిలో బాగా చేస్తాము, పూజలు ఎన్ని చేస్తాము, గుడిలో అన్ని సహాయ సహకారాలు అందిస్తాము. భక్తి, రాముడిలోనేమో భక్తి, కానీ రాముడు చెప్పింది నమ్మకుండా ఎవరో చెప్పింది నమ్మేసి మనం రాముడికి దూరంగా బతుకుతున్నాం. అయ్యా, తండ్రి పిల్లల్ని కష్టపడి రోజు ఉపవాసాలు నేను చూస్తుంటా. తండ్రి తన తలను తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి పిల్లల్ని చదివిస్తాం. వాడు కష్టపడి చదివి ఎంపీలు అయ్యి అమెరికా కోట్లు సంపాదిస్తూ ఉంటారు. ఎవరో ఉత్తరం రాస్తారు, మీ నాయన ప్రభుత్వం సరిగ్గా లేదు మధ్య మీ నాయన మాకంతా కూడా అవమానంగా ఉందంటే నమ్మేస్తారు. నమ్మేసి ఏమైనా మీరు చేసేది సరిపోతున్నారు, మీ వల్ల మాకంత అవమానాలు వస్తుంది అని తెలిసి తెలియకుండా ఒక కొడుకు తండ్రిని ప్రశ్నించినట్టు వాల్మీకి రామాయణాన్ని సరిగా చదవకుండా ఎవరో మన దేశానికి సంబంధించిన వ్యక్తులు చేసిన దుష్ప్రచారాన్ని నమ్మి మనం రాముడిని ఇంటిలో పెట్టుకోకపోతే అదే తప్పు చేసినట్టు. అయ్యా, మన వాల్మీకి రామాయణాన్ని రాముల వారి అనుగ్రహంతో నేను మాట్లాడినా అది నా సొంతం కాదు. నాకు సొంతమైన మాటలను ఎప్పుడు మాట్లాడాల. వాల్మీకి రామాయణంలో ఉన్న 24,000 శ్లోకాల్లో ఏదైతే చెప్పబడిందో దాన్నే నేను మీ ముందర కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ వినియోగిస్తాను, కానీ నా సొంత భావాన్ని నేను ఎప్పుడు చెప్పుకోవాలి. అయ్యా, 24,000 శ్లోకాలు ఉన్న రామాయణంలో ఒక మాట, దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని చ రామో వాక్యం ఉపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్యం. అయ్యా, రాముల వారు 11,000 సంవత్సరాలు, ఒక రోజు 2 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, కలియుగంలో 120 ఏళ్ళు ఉన్నట్టు ఆ రోజుల్లో 60,000 సంవత్సరాలు బతికేవారు. కొన్ని వినడానికి నమ్మకం కాదు. కొంతమంది నాన్నగారు చెబితే నా
ఎందుకంటే భక్తుడికి సంగ జీవితం రక్షణ సర్వే రక్షణ సంపన్నా సర్వే ధర్మ పరాయణ దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతమాని చ భక్తుడికి సంగ శ్రీమాన్ రక్షో శ్రీమాన్ రామో రక్షణ భావయ అలా 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తే కేవలం 11,000 సంవత్సరాల్లో కేవలం 14 ఏళ్ళు ఆయన అడవికి వెళ్ళినా ఒకనొక దశలో సీతాదేవితో రాముడు గారు అడుగుతారు, సీత నేను అడవిలో చెట్టు కింద పుట్ల కింద ఉన్నా నేను ఎందుకు సంతోషంగా ఉన్నానో నీకు తెలుసా అంటే, తెలుసండి మీరు అడవిలో ఉన్నా చెట్టు కింద పడుతున్నా మీ నాన్నకి ఇచ్చిన మాటను నిలబెడుతున్నారనే సంతోషం మీ కళ్ళల్లో నాకు కనిపిస్తూ ఉంటుంది. అంటే 14 ఏళ్లలో కూడా 13 సంవత్సరాల 2 నెలలు ఆయన సంతోషంగా జీవించారు. అయ్యా ఆయన అంతఃపురంలో లేకపోవచ్చు, కానీ అరణ్యంలో అతనికి అంతఃపురమైంది. పురుషులందరూ ఆయన దేవుడుగా చూసుకున్నారు. ఆయన వెళ్ళడం వల్లనే దండ కార్యంలో ఉన్నటువంటి రాక్షస సంహారం జరిగింది. ఆయన అడవిలో ఉన్న రాజుగానే బతికారు, కానీ ఐశ్వర్యం లేకపోయినా ఆనందంగా బతికారు. అయ్యా ఒక వ్యక్తిని పేరుండి రోగగ్రస్తుడై అతని దగ్గరికి పోవడానికి కూడా భయపడే స్థితిలో అతను ఉండటం లేదా ఏదో తినడానికి సరిపడే డబ్బుంది, లోకంలో ఎప్పుడు తేజస్సుతో 10 మందికి సహాయపడేటటువంటి జీవితం లేదా అంటే, అయినా కోట్లు వద్దు నాకు, ఆ రోగం వద్దు, ఏదో సాదా సీత సంపద ఉన్నా ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టు ఉండాలని వేరుకుంటారు. రామయ్యవారు 13 ఏళ్ళ 2 నెలలు అడవిలో ఉన్నా సంతోషంగా బతికారు, కానీ 10 నెలలు మాత్రం అవును కష్టపడ్డారు. తాళి కట్టిన భార్యను కాపాడుకోలేదనే బాధ ఆయనలో కనిపించింది. కానీ ఎందుకయ్యా అంటే, ఈరోజు తాళి కట్టిన భార్యను పక్కన పెట్టి ఆయన ఉండగానే ఇంకొకరితో సహజీవన గడుపుతున్న దుర్భరమైన రోజులు రాబోతున్నాయి, బాధ లేదు కదా అని ఇంకొక పెళ్లి చేసుకోలేదు. భార్య కోసం సముద్రాన్ని కట్టారు, అంత పెద్ద రావణ సైన్యంతోనే భయపడ్డారు. అయ్యా తన కోసం అందరినీ వదిలి వచ్చిన భార్య కోసం వీలైతే సమస్త సముద్రాన్ని దాటుతా ఎవరినైనా ఎదిరిస్తా అనే విధానాన్ని, అనే భారతీయ సంస్కృతిని ప్రజలకు తెలియచేయడానికి రాముడు వచ్చారు. వైకుంఠంలో నుంచి రాముడు వచ్చారు. ఆయన ఎవరైనా జీవితమంతా కష్టాలు పడ్డారంటే అతను రామాయణం చదవలేదు. తన మతాలు చెప్పిన మాటలు విన్నారని గుర్తు. ఇంకొక విషయం, విన్నారని గారు మీరు అనుకుంటే రాముల వారి ఇంటికి రాదు, రాముల వారు అనుకుంటే ఆయన ఇంటికి వస్తారు. మిగతా దేవుని గురించి నాకు తెలియదేమో, రాముడు మాత్రం మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్తా. ఒక 5 సంవత్సరాలకు ముందు ఇండోనేషియాలో నేనంటే చిత్తూరులో ఉన్న ఒక ముగ్గురు ప్రముఖులు
నాకు ఇస్తారా? చాలా బాగుంది. రాముడు గారి కాలం ఎలా ఉందంటే ఆ చిత్రపటం సీతాదేవిని చూస్తే ఆమె మనల్ని చూసినట్టు ఉంటుంది. రాముల వారిని చూస్తే రాముల వారు మనతో మాట్లాడినట్టు ఉంటుంది. అలాంటి జీవకళ ఆ చిత్రపటంలో ఉంటే ఆ వ్యక్తి ఈ పటం ఇస్తారా అంటే ఈ వ్యక్తి ఎప్పుడో ఇంతకు ముందు చెప్తున్న మాట గుర్తొచ్చింది. రాముల గారి పటం ఇంట్లో పెడితే లేదంటే అడిగిన వెంటనే చేశాడు. అతను తీసుకుని సంతోషంగా ఉంటాడు. ఇంకొక ఆయన ఏమంత భక్తి లేదు. దేవుడన్నా రాముడన్నా ఇంత భక్తి లేదు. ఆయన ఏమన్నాడంటే, సార్ మీరు ఇచ్చిన చిత్రపటానికి మా భార్య రోజు పూజ చేస్తా ఉంది. మా పూజా మందిరంలో అద్భుతంగా కొలువై ఉన్నారు స్వామి. మా ఇంట్లో అందరూ ఆయనకి చెప్పండి బయట పోవడం లేదు. నేను పూజలో కూర్చున్న మసపోయాడు. ముగ్గురికి మూడు చిత్రపటాలు ఇచ్చారు. ఆ ఇద్దరికేమో భక్తి ఉంది, కానీ వాళ్ళ దగ్గరికి పోలేదు. వీరికి భక్తి లేదు. వీరి దగ్గరికి పోయినారు. పూజలో కూర్చుంటే వీళ్ళ నాన్నగారు చిత్తూరులో వెలిసినటువంటి ప్రధాన కోదండ రామస్వామి దేవాలయంలో 50 సంవత్సరాలకు ముందు 10 సంవత్సరాలు ధర్మకర్తగా పనిచేస్తున్నారు. వీరికి విశ్వాసంగా పనిచేస్తున్నారు. రాముడు వాళ్ళ నాన్నగారు చేసిన మంచిని గుర్తు పెట్టుకొని కొడుకు భక్తి లేకపోయినా ఆయన దగ్గరికి వచ్చారు. అంటే రాముడు మనం రమ్మంటే వచ్చే దేవుడు కాదయా, ఆయన రావాలనుకుంటే వచ్చే దేవుడు. రాముడు ఎవరింటికైనా వస్తున్నాడంటే వారి ఇంటిలో శుభం జరగಬೇಕು అంటనే భక్తు. ఇందాక నాతో పాటు వచ్చే దేవుడు ఉన్నారు జగన్ అని. అతను చెప్తున్నాడు, సార్ 10 సంవత్సరాలకు పూర్వం నా జీవితమే నాకు అర్థం కాయేది కాదు. ముందుగా ఇన్నోవాలు తీసి అప్పులు అయిపోయారు 30 లక్షలు. మీరు ఎప్పుడైతే రాముల వారి చిత్రపటం ఇచ్చారో ఆ రోజు నుంచి నా దిశ తిరిగిపోయింది. నా ఇంట్లో రాముల వారు పిల్లలప్పటి నుంచి అప్పులు ఎప్పుడు ఎదుర్కోవాలో తెలియదు. ఈ రోజు లక్షాధికారిగా బతుకుతున్నా అని నా బాధతో అతను ఎంతో భక్తితో చెప్తుంటే నా కళ్ళలో ఆనందం, కళ్ళలోనే రాముల వారు కృతజ్ఞత తెలియజేశాను. అయ్యా, రాముడు భక్తుల కాలిన కల్పవృక్షం. అలాంటి వ్యక్తి గురించి మనం ఏమైనా తెలుసుకోవాలంటే నేను చెప్తేనో ఆయన చెప్తేనో ఇంకొకరు చెప్తేనో మనం నమ్మకూడదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంటే కార్య వ్యవస్థతో ఉన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. అయ్యా, వచ్చేది కలియుగం. ఎవరికి వెళితే వాడు ఇష్టం వచ్చే సిద్ధాంతాలు చెప్పేస్తాడు. అమావాస్య రోజు తల్లి శరీరం వదిలిపెట్టిన వ్యక్తి 12 గంటలకు ఇంటి ఉన్న వ్యక్తి నిలబెడతాడయా. అంతవరకు ఒక్కపట్టుకోండి. మీ నాన్నగారికి ఇష్టమైన నైవేద్యాన్ని ఆ చిత్రపటం మీద పెట్టి నువ్వు మీ నాన్నగారికి నమస్కరించు. కొడుకుగా నీ బాధ్యత అని మన శాస్త్రం చెప్తే కొత్తగా పుట్టుకొచ్చిన బాబాలను
కానీ తెలుసుకున్న తర్వాత కూడా మనం రాముడిని నమ్మకపోతే కష్టపడి నుంచి పత్తి చేసిన కర్మని అవమానిస్తే ఏ పాపం వస్తుందో పూర్వీకుల్ని తరతరాలుగా కాపాడుకు వస్తున్న రాముడిని ఉండే పెట్టుకోకపోయినా అదే పాపం వస్తుంది. అందువల్ల మనం నిస్సందేహంగా రాముల వారిని వీలైతే పట్టాభిషేక చిత్రపటం ఇంటి వరసాలు పెట్టుకొని పూజా మందిరంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి ఉన్నటువంటి హనుమంతుడు ఆశీర్వదించినటువంటి సీతా సమేతమైనటువంటి ఆ యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవడం తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. బహుశా ఈ యొక్క దీనితో అందరి యొక్క సందేహం తొలగిందని చేరుకుంటున్నాను.